కొన్ని స్థానాలు కూడా అడిగారట, అవి ఇచ్చే విధంగానే ఉన్నాయంటారా వీళ్ళు అడిగినవి? అనకాపల్లి వాటికి సిద్ధమై ఉన్నారు దాదాపు. ఇప్పుడు అనకాపల్లి అంటే వెంటనే అదే కదా, నాగబాబు ఎందుకు నాగబాబు కాదు సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి బరిలోకి వస్తున్నారని అందుకే నేను లోక్సభకి అసెంబ్లీకి కూడా పోటీ చేయబోతున్నారట. ఇవన్నీ ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ కూడా కొంత త్యాగం చేయాల్సి వస్తుంది. ఆయన దీనికోసం వెంటబడి చివాట్లు తిని ఇవన్నీ చేసిన తర్వాత మరి ఆయన త్యాగాలను చేసి వెనకాడకూడదు కదా. పవన్ కళ్యాణ్ దేనికైనా సిద్ధపడతారులేండి, అందులో పెద్ద సమస్య లేదు. కానీ సీట్లు తగ్గించుకుంటే మటుకు ఇవే తక్కువ అని మేము అందరం అంటే ఇంకా తగ్గించుకున్నాడు అని ఆయన వెనకున్నటువంటి వాళ్ళల్లో మటుకు అసంతృప్తి వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఇంక ఒకసారి నిర్ణయం అయ్యాక తాంబూలాలు ఇచ్చుకున్నాం తణుకు చూడండి అన్నట్టుగా తాంబూలాలు తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. నిశ్చితార్థం ఇంకా ముహూర్తము ఖాయమైంది, ఇంకా ప్రకటన చేయడమే తరువాయి. కాబట్టి ఇవన్నీ ఇంక ఇది అయిన తర్వాత మొదలవుతుంది. నేను ఇందాకే వస్తూ చూస్తున్నా, ఉదాహరణకు నేషనల్ మీడియాలో ఎలా చెప్తున్నారని, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా మీద బయటికి పోయింది అని కాకుండా ఆర్థిక సహాయం కోసం బయటికి పోయింది అనే ఒక నినాదం బీజేపీ ఫీడ్ చేస్తుంది. ఇప్పుడు ఓకే, రాష్ట్రానికి ఆర్థిక సహాయం కోసం పోయారు, మేము ఆర్థిక సహాయం ఇస్తాము అని. అంటే ప్రత్యేక హోదా అనేదాన్ని కన్వీనియంట్గా దాన్ని పక్కన పెట్టే ఒకదానికి రంగం అయితే సిద్ధమైనట్టుగా కనిపిస్తుంది. ఇంకా రెండో విషయము వైసీపీ దానికి సంబంధించి అందరూ కూడా పాయింట్అవుట్ చేసిన ముఖ్యమైన అంశం ఏంటంటే కాంప్లికేషన్ అరైజెస్ బికాస్ వైసీపీ ఈజ్ ఈక్వల్లీ క్లోజ్ టు బీజేపీ. సో బీజేపీ వైసీపీని వదిలిపెట్టదు అన్న షరతు మీదే చంద్రబాబు నాయుడు పొత్తు కుదుర్చుకుంటున్నాడు అనేది కూడా మనం గుర్తించాలి. ఓకే, బీజేపీ వైసీపీ మాకు స్నేహంగానే ఉంటుంది, మేము వదులుకోము, మేము మీతో ఎందుకు దిగొస్తున్నాము, మీకు అవకాశం ఇస్తున్నాము కేంద్రంలో, మేము మళ్ళీ రావాలి, మాకు అందరి సపోర్ట్ కావాలని. మరి అటువంటిప్పుడు మాకు బలపరిచే ఒక పెద్ద ప్రాంతీయ పార్టీని మేము ఎందుకు వదులుకుంటాం? మీకు ఇద్దరు కావాలంటే మీరిద్దరు ఘర్షణ పడండి, మేము కూడా వ్యతిరేకిస్తాం వైసీపీని. రాష్ట్రంలో మేము వ్యతిరేకించిన కేంద్రంలో మటుకు మేము వైసీపీ మద్దతు తీసుకుంటాం. వైసీపీ మా మిత్రపక్షంగానే ఉంటుంది. అంటే బహిరంగంగా ఉండదు కదా, ఇటు తిరిగి వాళ్ళది రహస్య సంసారమే కదా. కాబట్టి అది ఎలా జరుగుతుంది సార్ అది ప్రజల్లో? సో ఈ రకమైన ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు అది ఎవరికి ప్లస్ అవుతుంది, ఎవరికి మైనస్ అవుతుంది? ఓటర్ విషయానికి ఇప్పటి వరకు చూస్తుంటే మీడియాలో కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువ మంది, కొంతమంది ఆర్ఎస్ఎస్ మైండ్తో చేసేవాళ్ళు, కొంతమంది మామూలుగా మనకు చేసేవాళ్ళు, అందరూ కూడా ఇది జగన్కే మేలు అవుతుంది అనే ఒక కామెంట్ అందరూ చెప్తున్నారు. సరే, మన మిత్రుడు నారాయణ, సిపిఐ నారాయణ జగన్ ఎత్తిన పాలు పోసినట్టుగా అవుతుందని చెప్పిన మాట మనం ఓపెన్గా ఆయన అన్నమాట కూడా మనం పక్కన పెడదాం. కాబట్టి తప్పకుండా బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటారు, కీడులో మేలని. మైనార్టీలు, దళితులు, ఈ వర్గాలందరూ ఎక్కువగా జగన్తో ఉన్నారు అనేది అయితే కనుక ఇప్పుడు ఈ వర్గాలు మరింత దూరం కావడానికి దీన్ని ఒక ఆర్ఎస్ఎస్ మిత్రుడు ఎక్కడో వర్ణిస్తున్నాడు, కౌంటర్ పోలరైజేషన్ జరుగుతుంది. మంచి మాట అదే, కౌంటర్ పోలరైజేషన్. ఇప్పుడు బీజేపీ అనేది కేవలము మతం ఒక్కటే కాదు, దళితులు, వర్ణాశ్రమ ధర్మాలు చాలా చర్చ ఉంది ఈ దేశంలో, ఒక సైద్ధాంతిక చర్చ ఉంది. ఇది దక్షిణాదిన బలంగా ఉంది ఉత్తరాదిన కంటే. ఇప్పటికి కూడా సనాతన ధర్మం ఇట్లాంటి విషయాల్లో డిఎంకే కానీ ఎవరేం తగ్గింది లేదు కదా. ఒక పవన్ కళ్యాణ్ తప్ప సనాతన ధర్మం అనే ఆ పద్ధతిలో ఆయన ఎక్కువగా దిగిపోయాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. కర్ణాటకలో యుద్ధం జరుగుతూనే ఉంది సిద్ధరామయ్యకి వీళ్ళకి. అందువల్ల ఇది వాస్తవానికి తెలుగుదేశం ఇదేదో దాదాపు ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడే జరిగినంత సంతోషంగా ఏదో వాళ్ళు వెళ్ళి అమిత్ షాని కలుసుకోవడం, ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈజ్ అన్ అలయన్స్. ఎన్నోసార్లు అలయన్స్లు, ఇప్పటికి 3 సార్లు కలిసారు. ఎవడో అన్నాడంట, ఏది సిగరెట్ మానేయడం ఏం కష్టం, ఇప్పటికి 100 సార్లు మానేశానని. అలాగే వాళ్ళు ఇప్పటికి 3 సార్లు కలిశారు, 3 సార్లు విడిపోయారు. తెలుగుదేశం జనసేన, బీజేపీ తెలుగుదేశం కలవటం అంత పెద్ద చారిత్రక అసాధారణ సన్నివేశం. అలాంటి పరిస్థితులకు తీసుకొచ్చింది, తెచ్చుకున్నారు. మీరు కలిసి బీజేపీ తెచ్చుకుంది. యూఆర్ రైట్. బీజేపీ వాళ్ళను అంతగా బేరానికి తెచ్చుకొని అంత తల వంచి వాళ్ళు ఒప్పుకోవడమే మహత్కార్యము, చాలా గొప్ప ఘన విజయము అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. 1% ఓట్లు కూడా లేనటువంటి, బలమైన సంస్థాగత పునాదులు లేనటువంటి, అలాగే ఒక పార్టీని పూర్తిగా రాజ్యసభలో మింగేసినటువంటి పార్టీ, ఆ పార్టీతో ఈ పార్టీ వెళ్ళి వెంటబడి పొత్తు కుదుర్చుకుంటే ఇది చాలా ఘనత అని ప్రచారం చేసుకోవడం ఇంతవరకు జరిగి ఉండదు. చారిత్రకమైన